నాస్కాంకు స్వాగతం పలికేందుకు ఆంధ్రప్రదేశ్ సిద్ధంగా ఉంది అంటూ మంత్రి నారా లోకేష్ ఆహ్వానం పంపారు. కర్ణాటక ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2024 పరిశ్రమల బిల్లుపై నాస్కాం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో నాస్కాం నిరాశను ఏపీ ప్రభుత్వం అర్థం చేసుకుందన్న లోకేష్ ఏపీలో ఐటీ సేవలు విస్తరించుకోవచ్చు అంటూ నాస్కాంకు లోకేష్ లేఖ రాశారు. రాష్ట్రంలో ఐటీ సేవల విస్తరణకు అపార అవకాశాలు ఉన్నాయంటూ మంత్రి నారా లోకేష్ పెట్టుబడిదారులకు ఆహ్వానం పలికారు. కర్ణాటక ప్రభుత్వం తెచ్చిన స్థానికులకు ఉద్యోగాలు అనే చట్టంపై జరుగుతున్న వివాదాన్ని ఉద్దేశించి ఎక్స్లో ఐటీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. కర్ణాటకలో తెచ్చిన కొత్త చట్టంపై పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలు, నాస్కాం వంటి సంస్థల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దేశవ్యాప్తంగా కర్ణాటక చట్టంపై చర్చ మొదలైన తరుణంలో ఆ పరిణామాలను అనుకూలంగా మార్చుకుంటూ నాస్కాంకు స్వాగతం పలికేందుకు ఆంధ్రప్రదేశ్ సిద్ధంగా ఉందని లోకేష్ ప్రతిపాదనలు పంపారు. కర్ణాటక ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2024 పరిశ్రమల బిల్లుపై నాస్కాం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఎక్స్లో పెట్టిన పోస్టుకు లోకేష్ సమాధానంగా రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలు పంచుకున్నారు. పెట్టుబడిదారుల ఆవేదన, అభ్యంతరాలు తాను అర్థం చేసుకున్నానని, ఏపీలో ఎటువంటి ఆంక్షలు, ఇబ్బందులు ఉండవని, పెట్టుబడులు పెట్టవచ్చంటూ ఓపెన్ ఆఫర్ ప్రకటించారు. ఏపీలో ఐటీ సేవలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సెంటర్ క్లస్టర్లకు, వ్యాపారాలకు విశాఖ అనుకూలంగా ఉంటుందని తెలిపారు. తమ వ్యాపారాలను ఆంధ్రప్రదేశ్కు బదిలీ చేసుకోవడం లేదా విస్తరించుకోవచ్చని సూచించారు. ఏపీలో పెట్టుబడులకు అత్యుత్తమ సౌకర్యాలు, నిరంతర విద్యుత్ మౌలిక సదుపాయాలు కల్పిస్తామని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు. ఏపీ ప్రభుత్వం ఎటువంటి ఆంక్షలు, నిబంధనలు పెట్టొద్దని, ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని స్పష్టం చేశారు. నిపుణులైన యువత, మానవ వనరులు ఏపీలో పుష్కలంగా ఉన్నాయని, పెట్టుబడులు పెట్టాలంటూ ఆహ్వానం పలికారు. నర్సాపురం ఎంపీడీఓగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఎం వెంకటరమణారావు అదృశ్యం, అందుకు దారితీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ చేపట్టాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. అదృశ్యమైన అధికారి ఆచూకీ కనిపెట్టే చర్యలను వేగవంతం చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. వెంకటరమణారావు రాసిన లేఖ, అందులోని వివరాల గురించి ఆరా తీశారు. నర్సాపురం ఎంపీడీఓ అదృశ్యంపై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. ఎంపీడీఓ అదృశ్యంపై విచారణ చేపట్టాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఎంపీడీఓ కోసం జరుగుతున్న గాలింపు చర్యలపై ఆయన ఆరా తీశారు. నర్సాపురం ఫెర్రీ బకాయిలు అందించాలని అధికారులకు పవన్ ఆదేశాలు జారీ చేశారు. నర్సాపురం ఎంపీడీఓగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఎం వెంకటరమణారావు అదృశ్యం, ఎందుకు దారితీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ చేపట్టాలన్నారు. అదృశ్యమైన అధికారి ఆచూకీ కనిపెట్టే చర్యలను వేగవంతం చేయాలన్నారు. ఫెర్రీ బకాయిల వివరాలు, ఈ విధంగా బకాయిలు పెడుతున్న వారి వివరాలను తక్షణమే అందించాలన్నారు. ఒక అధికారి అదృశ్యమయ్యే పరిస్థితికి కారకులైన వారిపై చట్ట ప్రకారం చర్యలకు ఉపక్రమించాలని పవన్ ఆదేశించారు. కాగా పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఎంపీడీఓగా విధులు నిర్వహిస్తున్న ఎం వెంకటరమణారావు కనిపించకుండా పోయారంటూ ఆయన భార్య కృష్ణా జిల్లాలోని పెనమలూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆయనను పోయి రావలే హస్తినకు అన్నట్లుంది ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనలు అంటూ ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఎద్దేవా చేశారు. ఎన్డీఏ కూటమిలో పెద్దన్న పాత్రగా ఢిల్లీలో చక్రం తిప్పాల్సిన తమరు ఢిల్లీ చుట్టూ ఎందుకు చక్కర్లు కొడుతున్నట్లు అని ప్రశ్నించారు. ముక్కు పిండి విభజన సమస్యలపై పట్టుపట్టాల్సింది పోయి బీజేపీ పెద్దలకు జీ హుజూర్ అంటూ సలాంలు ఎందుకు కొడుతున్నారని నిలదీశారు. సీఎం చంద్రబాబు తాజాగా మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లడంపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలు చూస్తుంటే అయినను పోయి రావలే హస్తినకు అన్నట్టుందని ఎద్దేవా చేశారు. ఎన్డీఏ కూటమిలో పెద్దన్న పాత్రలో ఢిల్లీలో చక్రం తిప్పాల్సిన మీరు ఢిల్లీ చుట్టూ ఎందుకు చక్కెర్లు కొడుతున్నట్లు, ముక్కుపిండి విభజన సమస్యలపై పట్టుపట్టాల్సింది పోయి బీజేపీ పెద్దలకు జీ హుజార్ అంటూ సలాములు ఎందుకు కొడుతున్నట్లని చంద్రబాబు ప్రశ్నించారు. కేంద్రంలో, రాష్ట్రంలో కూటమి సర్కారు ఏర్పడి నెల రోజులు దాటినా మోడీతో కానీ, ఇతర మంత్రులతో కానీ ఒక హామీ మీద ఎందుకు ప్రకటన చేయించలేకపోయారు? గెలిచిన రోజు నుంచి 4 సార్లు ఢిల్లీ పర్యటనలు చేసినా రాష్ట్ర ప్రయోజనాలపై ఒక్క ప్రకటన అయినా వచ్చిందా? విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఉండదు అని కేంద్ర పెద్దలతో చెప్పించగలిగారా? పోలవరం ప్రాజెక్టుకు నిధులపై స్పష్టత ఇచ్చారా? రాజధాని నిర్మాణంపై కేంద్రం ఇచ్చే సాయం ఏంటో చెప్పగలరా అంటూ నిలదీశారు. ఒడ్డు దాటేదాకా ఓడమల్లన్న, దాటాక బోడిమల్లన్న, ఇదే బీజేపీ సిద్ధాంతం అని షర్మిల ఎద్దేవా చేశారు. బాబుగారు ఇప్పటికైనా కళ్ళు తెరవడం మంచిది అంటూ ట్వీట్ చేశారు. మరోసారి రాష్ట్ర ప్రజల మనోభావాలతో బీజేపీ ఆటలు ఆడుకుంటోందని గుర్తించితే మంచిదని స్పష్టం చేశారు.
ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారిని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె శ్రీనివాసులు రెడ్డి నిన్న దర్శించుకున్నారు. అమ్మవారిని దర్శించుకుని అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. వారికి ఆలయ ఈవో కెఎస్ రామారావు ఆలయం మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం రాయబార మండపంలో వేద పండితులు న్యాయమూర్తికి అమ్మవారి దివ్య ఆశీస్సులను అందజేశారు. ఈవో అమ్మవారి ప్రసాదాలు చిత్రపటం న్యాయమూర్తికి అందజేశారు. పరిశ్రమల్లో వరుస ప్రమాదాలు జరగడం దురదృష్టకరమని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. గత ప్రభుత్వం సేఫ్టీ ఆడిట్ను థర్డ్ పార్టీకి అప్పగించడం వల్ల తనిఖీ వ్యవస్థ నిర్వీర్యమైందన్నారు. సేఫ్టీ ఆడిట్లో ఇకపై ప్రభుత్వ నిఘా ఉంటుందని వెల్లడించారు. పరిశ్రమల్లో వరుస ప్రమాదాలు జరగడం దురదృష్టకరమని ఏపీ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. గత ప్రభుత్వం పరిశ్రమలకు సంబంధించిన సేఫ్టీ ఆడిట్ను థర్డ్ పార్టీకి అప్పగించిందని ఆరోపించారు. ఎంతో ప్రాముఖ్యత ఉన్న సేఫ్టీ ఆడిట్ను థర్డ్ పార్టీకి ఇవ్వడం వల్ల పరిశ్రమల తనిఖీ వ్యవస్థ నిర్వీర్యమైందని మంత్రి పేర్కొన్నారు. సేఫ్టీ ఆడిట్ అంశంలో ఇకపై ప్రభుత్వ నిఘా ఉంటుందని స్పష్టం చేశారు. బూడిద దోపిడీ కోసం పెద్దిరెడ్డి జెన్కోలో అవినీతిని ప్రోత్సహించారని ఆరోపించారు. ఇసుక మాఫియాతో వైసీపీ నేతలు కార్మికులు పొట్టకొట్టారని విమర్శించారు. తమ ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన ఇసుక విధానంపై వైసీపీ విమర్శలు చేయటం సిగ్గుచేటని పేర్కొన్నారు. ఈ ప్రమాదకరమైన కర్మాగారాల్లో అనుభవం లేని అధికారుల్ని అక్కడ నియమించటం, అదేవిధంగా ఈ సేఫ్టీ ఆడిట్ అనే దాన్ని థర్డ్ పార్టీ ఏజెన్సీస్కి ఇవ్వడం, ఆ థర్డ్ పార్టీ ఏజెన్సీస్ అధికారులతో కుమ్మక్కయ్యి లంచాలకు అలవాటు పడి మరి విచ్చలవిడిగా లైసెన్సులు శాంక్షన్ చేయడం ఇలాంటి గత ప్రభుత్వంలో జరగటం వల్ల మరి ఈ రోజున ప్రమాదాలకు పూర్తిగా గురవుతూ ఉన్నారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ముఖ్యంగా ఈ సేఫ్టీ ఆడిట్ అనేది సాంకేతిక నిపుణుల పర్యవేక్షణలో ఇవన్నీ కూడా ఒకసారి రివ్యూ చేసి ఈ సేఫ్టీ ఆడిట్ సేఫ్టీ మెజర్స్ ఎంతవరకు తీసుకుంటున్నారు, వీళ్ళకి లైసెన్స్లు ఏమున్నాయి అనేది పూర్తిగా అన్ని ఫ్యాక్టరీస్ని బాయిలర్స్ని పర్యవేక్షించమని అధికారులను కోరటం జరిగింది. అలాగే ముఖ్యంగా మనం చూసినట్టయితే ఏపీ జెన్కో 800 మెగావాట్స్ ప్రాజెక్ట్ని పూర్తిగా ఏదైతే ఒక ప్రాజెక్ట్స్ కంప్లీట్ అవ్వకుండా స్టార్ట్ చేసేయటం ఏదో గొప్ప కోసం గత ప్రభుత్వం 2014-19లో తెలుగుదేశం ప్రభుత్వంలో 60% ప్రాజెక్ట్ పనులు పూర్తవటం, దాన్ని 4.5 సంవత్సరాలు పైబడి నిర్లక్ష్యం చేయడం వైసీపీ ప్రభుత్వం. గత ప్రభుత్వ హయాంలో ఏపీ అసెంబ్లీ గేట్ 2 నుంచి ప్రవేశాలను నిషేధిస్తూ నిర్మించిన అడ్డగోడను నిన్న తొలగించారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గేట్ 2ను తెరిపించారు. నాడు అమరావతి రైతులు తమకి జరిగిన అన్యాయానికి ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసనలు ఆందోళనలు చేస్తున్న సమయంలో ఈ గేట్ 2ని మూసివేసి గోడ కట్టించారు. నేడు సభాపతి అయ్యన్న పాత్రుడు ఆదేశాలతో గేట్ 2కి అడ్డుగా కట్టిన గోడను తొలగించారు. తద్వారా ఈ గేటు నుంచి ప్రవేశాలకు మార్గం సుగమం చేశారు. ప్రజలు తమ సమస్యలు చెప్పుకునే అవకాశం కల్పించడం ప్రభుత్వ కనీస బాధ్యత అని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ సిహెచ్ అయ్యన్న పాత్రుడు స్పష్టం చేశారు. నిన్న ఏపీ అసెంబ్లీలోని గేట్ 2ను ఆయన దగ్గరుండి తెరిపించారు. అనంతరం స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పుడున్నది ప్రజాస్వామ్య ప్రభుత్వమని పేర్కొన్నారు. ఇది ప్రజలకి అందుబాటులో ఉండే ప్రభుత్వమని అన్నారు.
ఇది ప్రజా అసెంబ్లీ అంటూ ఏపీ అసెంబ్లీని ఆయన అభివర్ణించారు. అయితే గత ప్రభుత్వ హయాంలో వైసీపీ అధినేత అప్పటి సీఎం వైఎస్ జగన్ అమరావతి రైతులు తమకు జరిగిన అన్యాయానికి ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసనలు ఆందోళన చేపట్టారు. ఆ సమయంలో అసెంబ్లీలోకి ఎవరూ రాకుండా గేటు మూసివేసి ప్రహరీ గోడను నిర్మించాలని నాటి సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. దాంతో ఆ గేటుకు అడ్డంగా ప్రహరీ గోడను నిర్మించారు. గేట్ 2కు అడ్డంగా నిర్మించిన ప్రహరీ గోడను కూల్చివేయాలని అసెంబ్లీ సిబ్బందిని స్పీకర్ అయ్యన్న పాత్రుడు బుధవారం ఆదేశించారు. దాంతో ఆ ప్రహరీ గోడను కూల్చివేసి అసెంబ్లీ గేట్ 2ను ఆయన తెరిపించారు. కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ఆవేదన వ్యక్తం చేశారు. ముచ్చుమర్రి ఘటనలో బాలిక మృతదేహాన్ని ఇంకా కనిపెట్టకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు. రాజకీయాలు పక్కన పెట్టి ఆడపిల్లల భద్రతపై ప్రభుత్వం పనిచేయాలని, దిశ చట్టాన్ని అమలు చేసేలా కూటమి ప్రభుత్వం చూడాలంటూ హితవు పలికారు. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ఆవేదన వ్యక్తం చేశారు. ముచ్చుమరి ఘటనలో బాలిక మృతదేహాన్ని ఇంకా కనిపెట్టకపోవడం దుర్మార్గమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఆడపిల్లల తల్లిదండ్రులు భయభ్రాంతులకు గురవుతున్నారని, ఆడపిల్లలకు రక్షణ కల్పించడంలో కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందిందని అన్నారు. ముచ్చుమరి ఘటనలో బాలిక మృతదేహాన్ని ఇంకా కనిపెట్టకపోవడం దుర్మార్గమని తెలిపారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎవరూ బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లలేదని మండిపడ్డారు. రాంబిల్లి మైనర్ బాలిక దర్శిని ఉదంతంలో పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించిందని, హోంమంత్రి అనితకు సన్మానాలపై ఉన్న శ్రద్ధ బాధిత కుటుంబాలను పరామర్శించడంపై లేదన్నారు. హోంమంత్రి చర్యలు దారుణంగా ఉన్నాయని, బుల్డోజర్లతో విరుచుకుపడటం ఈ ప్రభుత్వం ఆ బుల్డోజర్లను ఆకతాయిలపై ప్రయోగించాలని హితవు పలికారు. మహిళలపై దాడులను ప్రభుత్వం అరికట్టాలి, లేదంటే వైఎస్ఆర్సీపీ ప్రజా పోరాటాలకు సిద్ధమవుతుందన్నారు. రాజకీయాలు పక్కన పెట్టి ఆడపిల్లల భద్రతపై ప్రభుత్వం పనిచేయాలని, దిశ చట్టాన్ని అమలు చేసేలా కూటమి ప్రభుత్వం చూడాలని హితవు పలికారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయో మనందరం చూస్తూ ఉన్నాం. అత్యంత దారుణంగా మహిళలకి రక్షణ లేని పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. రోజుకొక సంఘటన. గత 2-3 రోజులుగా అయితే రోజుకి 2-3 దారుణమైన సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. నిజంగా రాష్ట్రంలో ఉన్న ఆడపిల్లల తల్లిదండ్రులు భయపడిపోయే పరిస్థితి, తమ బిడ్డల్ని బయటికి పంపాలంటే భయపడిపోయే పరిస్థితి. ఇంతగా లా అండ్ ఆర్డర్ దెబ్బతినడానికి కారణం అర్థం కావట్లేదు. ఎంత దారుణంగా ప్రభుత్వం ఆడపిల్లలకి రక్షణ ఇవ్వడంలో వైఫల్యం చెందింది మనం అర్థం చేసుకోవచ్చు. అసలు నంద్యాల జిల్లాలో ముచ్చిమర్రిలో అయితే ఇన్ని రోజులు, ఇంచుమించు 12 రోజులైనా కూడా ఆ ఆడబిడ్డ మృతదేహాన్ని కనిపెట్టలేకపోయారు అంటే ప్రభుత్వం తాలూకా చేతకానితనం మనకు క్లియర్గా అర్థమవుతూ ఉంది. ప్రముఖ హీరో వరుణ్ సందేశ్ నటించిన విరాజీ చిత్ర బృందం విజయవాడలో సందడి చేసింది. తన 17 ఏళ్ల సినీ కెరియర్లో ఇప్పటి వరకు చేయని ఒక డిఫరెంట్ మూవీ విరాజ్ చిత్రమని, ఈ చిత్రాన్ని ప్రేక్షకులు విజయవంతం చేయాలని హీరో వరుణ్ సందేశ్ కోరారు. ఆగస్టు 2న తమ చిత్రం విడుదల కానుందని, తెలుగు రాష్ట్రాల ప్రజలు తమ చిత్రాన్ని వీక్షించి విజయవంతం చేయాలని హీరో వరుణ్ సందేశ్ కోరారు. విరాజీ చిత్రం ప్రమోషన్లో భాగంగా మొగల్రాజపురంలోని ఒక హోటల్లో చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ, ఒక డిఫరెంట్ కథతో, డిఫరెంట్ లుక్తో ఆగస్టు 2న విరాజీ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చెప్పారు. దర్శకుడు ఆద్యంత హర్ష చెప్పిన కథ విన్న వెంటనే చిత్రంలో హీరోగా నటించేందుకు అంగీకరించినట్లు తెలిపారు. విజయవాడ నగరం నుంచి చిత్ర ప్రమోషన్ ప్రారంభించామని, ఇప్పటి వరకు ఏ హీరో చేయని మాదిరిగా విరాజీ చిత్రంలో తాను నటించిన క్యారెక్టర్ను ప్రేక్షకులకు తెలియచేసేందుకు అదే గెటప్తో ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలియజేశారు. ఈ చిత్రంలో అన్ని రకాల అంశాలు ఉంటాయని, కుటుంబ సమేతంగా విరాజీ చిత్రాన్ని వీక్షించవచ్చని తెలిపారు. దర్శకుడు హర్షకు ఈ చిత్రం మొదటి చిత్రమైనా కూడా ఒక సీనియర్ దర్శకుడు మాదిరిగా చిత్రాన్ని అద్భుతంగా తీశారని తెలిపారు. తన 17 ఏళ్ల కెరీర్లో ఇప్పటి వరకు చేయని ఒక విభిన్నమైన క్యారెక్టర్ను ఈ చిత్రంలో చేయటం జరిగిందని, ఈ క్యారెక్టర్ ప్రేక్షకులకు అమితంగా నచ్చుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ చిత్రంలో హీరోయిన్ ఉండదని, కేవలం నటీనటులు మాత్రమే ఉంటారని చెప్పారు. ఆగస్టు 2న తమ చిత్రం విడుదల కానుందని, తెలుగు రాష్ట్రాల ప్రజలు తమ చిత్రాన్ని వీక్షించి విజయవంతం చేయాలని హీరో వరుణ్ సందేశ్ కోరారు. సినిమా కూడా నాకు చాలా స్పెషల్ సినిమా ఇది. ఎందుకంటే ఇది మేమందరం చాలా ఇష్టపడి ఒక కొత్త కథ, ఒక కొత్త స్క్రీన్ ప్లే, ఒక కొత్త కాంటెంట్తో రాబోతున్నాము. అండ్ నాకు కూడా పర్సనల్గా నా కెరియర్లో ఇప్పటిదాకా నేను ఇలాంటి ఒక క్యారెక్టర్ అనేది నేను చేయలేదు. అండ్ ఇంత క్రేజీ, ఇంత వియర్డ్, విచిత్రమైన లుక్లో మీ అందరూ కూడా నన్ను ఎప్పుడూ చూడలేదు. సో సినిమాలో ఏదైతే లుక్ నాదుందో మళ్ళీ నేను
ప్రమోషన్స్కి ఎలా చేస్తే బాగుంటుంది, ఇంకా జనాలకి ఇంకెలా మనము ఎలా రీచ్ అవ్వచ్చు అనే దానిలో నాకు ఒక ఐడియా వచ్చి మన లుక్లోనే ప్రమోట్ చేస్తే ఎలా ఉంటుందని ఒక థాట్ నాకు వచ్చిందండి. ఈ సినిమాని మీరు థియేటర్కి వచ్చి మా అందరికీ మీ సపోర్ట్ అందియాలని నేను. అనంతరం నటీమణులు అపర్ణాదేవి, కుశాలిని మాట్లాడుతూ విరాజీ చిత్రంలో తమ క్యారెక్టర్లు మహిళా ప్రేక్షకులకు నచ్చుతాయని తెలిపారు. చిన్న చిత్రాన్ని ఆదరించాలని వారు కోరారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. మనం సపోర్ట్ చేసినందుకు ఇక్కడికి వచ్చారు కదా, థ్యాంక్స్ టు యూ ఆల్. ఇందులో నా క్యారెక్టర్ పేరు కీర్తి. ఎక్కువ ఏం చెప్పకూడదు అన్నారు డైరెక్టర్ సార్, అందుకే నేను ఎక్కువ ఏం చెప్పలేను. అండ్ ఇది ఆగస్ట్ 2కి మన మూవీ వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. మీ అందరూ థియేటర్కి వెళ్ళి చూడండి. హాయ్ అందరికీ, నా పేరు కుశాల్ని. విరాజీలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశాను. సో మా సినిమా ఆగస్ట్ 2 రిలీజ్ అవుతుంది. అందరూ థియేటర్స్కి వచ్చి తప్పకుండా చూడాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. తదనంతరం చిత్ర నిర్మాత మహేంద్రనాథ్ కుండ్లా మాట్లాడుతూ వరుణ్ సందేశ్ ఇప్పటిదాకా ఎన్నో మంచి చిత్రాల్లో నటించి హీరోగా పేరు తెచ్చుకున్నారని, విరాజీ చిత్రంలో వరుణ్ సందేశ్ ఒక కొత్త అవతారంలో కనిపిస్తారని చెప్పారు. చిత్ర ప్రమోషన్ను విభిన్న రీతిలో నిర్వహిస్తున్నామని, ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించడం సంతోషంగా ఉందన్నారు. ఆగస్టు 2న థియేటర్స్లో రిలీజ్ కానుందని, ఈ చిత్రాన్ని ప్రేక్షకులు వీక్షించి తమను ఆదరించాలని కోరారు. తినైతే బాగుంటుంది. 3-4 ఆప్షన్స్ మాకున్న పరిధిలో మేము చూసుకున్న దాంట్లో తినైతే పర్ఫెక్ట్ చేస్తాడు. మీరు సినిమా చూస్తే ఖచ్చితంగా తన డిక్షన్ ఏదైతే ఉంటుందో, డైలాగ్ డిక్షన్ కానీ ఈ మొత్తం కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఈ సినిమాలో. ప్రీవియస్ ఫిలిమ్స్ అన్నిటితో కంపేర్ చేసినప్పుడు డిఫరెంట్గా ఉంటుంది. సో అది తినైతే బాగా చేయగలుగుతాడని నేను పర్సనల్గా ఫీల్ అయ్యాను. అట్లాగే డైరెక్టర్ గారు ఏంటి అంటే ఈ ఫిలింకి తిని యాప్ట్ అని చెప్పి ఫీల్ అయ్యారు. నేను సింప్లీ ఐ బిలీవ్డ్ హిమ్ అండ్ వి డిడ్ ఇట్. గుంటూరు రూరల్ మండలం కొత్తరెడ్డిపాలెం అత్యాచార బాలిక కుటుంబాన్ని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపళ్ల నరేంద్ర పరామర్శించారు. అనంతరం ఎమ్మెల్యే నరేంద్ర మాట్లాడుతూ పొన్నూరు మండలంలో ఇలాంటి ఘటన చాలా దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. చదువుకునే బాలికపై ఇలా చేయటం దారుణమని, నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ పరంగా బాలిక కుటుంబానికి సహాయం అందజేస్తామని భరోసా ఇచ్చారు. హోంమంత్రి ఈ సమావేశంలో కూడా ఇలాంటి దారుణాలపై సమీక్ష చేశారని, ఇలాంటి కేసుల్లో నిందితులకు త్వరగా శిక్ష పడేలా ఫాస్ట్ కోర్టులు ఉండాలన్నారు. రాష్ట్రంలో ఈ విధమైన కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని, తల్లిదండ్రులను అప్రమత్తం చేయడానికి పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు. స్కూల్లో చదువుకోవాల్సిన పాపని కిరాతకంగా హత్య చేయటం జరిగింది. అలాగే ప్రభుత్వ పరంగా కూడా పోలీస్ యంత్రాంగం ఎవరైతే సంబంధించిన వ్యక్తి ఈ సంఘటన కారణమయ్యారో దానికి సంబంధించి అతన్ని అరెస్ట్ చేయడానికి పోలీస్ టీములు కూడా స్పందించి దాని మీద పనిచేస్తూ ఉన్నాయి. త్వరలోనే మాకు ఇవాళ రేపట్లో అరెస్ట్ చేస్తారనే నమ్మకం కూడా మాకుంది. కాకపోతే ఏంటంటే కుటుంబం ఇంట్లో కళ్ళ ముందు ఆడుకోవాల్సిన పాప ఆ విధంగా చనిపోవటం అనే దాన్ని చాలా తీవ్రంగా మా అందరినీ కూడా కలిసివేస్తూ ఉంది. ఎందుకంటే మనం ఇవాళ ప్రభుత్వ పరంగా మేము ఆ కుటుంబానికి అన్ని విధాలుగా కూడా అండగా ఉంటాం. ఆర్థిక పరంగా కానివ్వండి, ఇతరత్ర అన్ని అంశాల్లో కూడా ఆ కుటుంబానికి అండగా ఉంటాం. ప్రభుత్వ పరంగా ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం అందే విధంగా చేస్తాం. అలాగే ప్రత్యేకించి నిన్న హోంమంత్రి గారితో కూడా మాట్లాడటం జరిగింది. రాష్ట్రంలో మనం ఈ వరుస సంఘటనలు చాలా సంఘటనలు జరిగినాయి. ఎందుకంటే అందరూ కూడా 10 సంవత్సరాల లోపు స్కూల్కి వెళ్ళే పిల్లలే. మనం నంద్యాల చూసుకున్నా, ఇక్కడ చూసుకున్నా అంతా కూడా స్కూల్కి వెళ్ళే పిల్లల మీద వరుస సంఘటనలు జరుగుతూ ఉన్న నేపథ్యంలో అవసరమైతే ఒక ప్రత్యేక కోర్టునైనా ఏర్పాటు చేసి ఇటువంటి వాళ్ళకి త్వరితగతిన శిక్ష పడే విధంగా. వచ్చే నెల 11న విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏపీ రాష్ట్ర పద్మశాలీల ఆత్మీయ సమావేశం నిర్వహించనున్నట్లు ఏపీ రాష్ట్ర పద్మశాలీయ సంఘం ఆహ్వాన కమిటీ ప్రతినిధులు వెల్లడించారు. 100 ఏళ్ల క్రితమే పద్మశాలి మహాసభ నిర్వహించిన నేటికి పద్మశాలీలు రాజకీయ రంగంలో రాణించలేకపోతున్నారని పేర్కొన్నారు. నానాటికి పెరుగుతున్న నూలు ధర, రంగుల కొనుగోలు, వస్త్ర ఉత్పత్తి భారంగా మారిన నేపథ్యంలో పద్మశాలీల జీవనం దుర్భరంగా మారిందన్నారు. అఖిల భారత పద్మశాలి సంఘం, కోస్తా ఆంధ్ర పద్మశాలి సంఘం, రాయలసీమ ప్రాంత పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్ క్లబ్లో బుధవారం పాత్రికేయుల సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా సంఘ ప్రతినిధులు మాట్లాడుతూ పద్మశాలి సంఘాలన్నీ ఒక త్రాటిపైకి వచ్చిన నేపథ్యంలో వచ్చే నెల 11వ తేదీన విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలీల ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించనున్నట్లు తెలియజేశారు. చలో విజయవాడ పేరిట నిర్వహించే ఈ కార్యక్రమానికి పద్మశాలీయ కుల బాంధవులు, ఉద్యోగ వ్యాపార సంఘాలు, గ్రామ మండల నియోజకవర్గ జిల్లా ప్రాంత పద్మశాలీల సంఘాలు, మహిళా యువజన అన్ని అనుబంధ సంఘాలు, పద్మశాలి కళ్యాణ మండప నిర్వాహకులు, శ్రీ మార్కండేయ స్వామి, శ్రీ భద్రావతి సమేత భావన ఋషి స్వామి దేవాలయాల నిర్వాహకులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తరలిరావాలని పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి వలన చేనేత పరిశ్రమ నిలదొక్కుకోవడం కష్టంగా ఉందన్నారు. చేనేత కార్మికుల జీవితాలు చాలా దుర్భరంగా మారాయని, కుటుంబ పోషణ చేసుకోలేక ఆకలి చావులకు గురవుతున్నారని పేర్కొన్నారు. అఖిల భారత పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంత సంఘాల సంయుక్త నిర్వహణలో పెద్ద ఎత్తున ఒక ఆత్మీయ సమావేశం పెట్టాలనే ఆలోచనతో గత నెల 23వ తారీఖు నాడు విజయవాడలో పద్మశాలి కళ్యాణ మండపం జరిగిన సమావేశంలో తీర్మానించడం జరిగింది. దరిమిల 7వ తారీఖు జూలై 7వ తారీఖు నాడు పొద్దుటూరులో కూడా మరో సమావేశం ఏర్పాటు చేసుకుని దీన్ని కంక్లూడ్ చేసుకుంటూ వచ్చే నెల అంటే ఆగస్టు 11వ తారీఖు నాడు పద్మశాలి ఆత్మీయ సమావేశం జరపడానికి పూర్తి అంగులతో ఈరోజు పత్రికా విలేకరుల సమావేశంలో తెలియజేయడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షులు కందగట్ల స్వామి గారు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి గడ్డం జగన్నాథంతో పాటు మరి కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల నుంచి పద్మశాలి నాయకులు, తమిళనాడు నుంచి పద్మశాలి సంఘ నాయకులు, మరి అదేవిధంగా తెలంగాణ నుంచి కూడా అక్కడ పద్మశాలి సంఘ నాయకులు కూడా పెద్ద ఎత్తున తరలిరావడం జరుగుతూ ఉంది. మాకున్న యొక్క సమస్యలను ఈ ప్రభుత్వాల ద్వారా ప్రభుత్వాలకు డిమాండ్ చేస్తూ ఈరోజు చేనేత పరిశ్రమ జరిగే అవస్థల పరిస్థితులు కావచ్చు, చేనేత సొసైటీల యొక్క పరిస్థితులు కావచ్చు, అలాగే రాజకీయపరమైన యొక్క సమస్యలు కావచ్చు, ఈ విషయాలన్నిటి కూడా మేము ఆ యొక్క సమావేశంలో చర్చించి ఇంకా ఉద్యోగస్తుల పరంగా కావచ్చు, వ్యాపారస్తుల పరంగా కావచ్చు, మాకున్న యొక్క సమస్యలను కూడా మేము ఆ యొక్క సమావేశంలో చర్చించుకొని ఆ సమావేశం ద్వారా ఒక తీర్మానాలని ఈ ఉన్న ప్రభుత్వం గారికి, సీఎం గారికి మేము విన్నవించాలని చెప్పేసి కూడా మేము అనుకోవడం జరుగుతూ ఉంది. ఆ విధంగా మేము అడుగులు వేస్తూ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం. భవిష్యత్తులో మాకు కూడా ఉన్నతమైన పద్మశాలీలు అంటే ఉన్నతమైన మాకు చరిత్ర ఉంది. ఆ చరిత్రను కూడా మేము కూడా విషయం తెలియజేస్తూ రామలింగేశ్వర నగర్ శ్రీ షిరిడి సాయిబాబా భజన భక్త బృందం మహిళలు గంగానమ్మకు ఆషాఢం సారె సమర్పించారు. మహిళలు ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని గంగానమ్మకు ప్రత్యేక పూజలు చేసి ఆషాఢం సారె సమర్పించారు. ఈ సందర్భంగా మహిళలు చేసిన కోలాట నృత్యాలు చూపరులను ఆకట్టుకున్నాయి. రామలింగేశ్వర నగర్ శ్రీ షిరిడి సాయిబాబా భజన భక్త బృందం ఆధ్వర్యంలో గంగానమ్మకు ఆషాఢం సారె సమర్పించే కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. ఆషాఢం సారెను డప్పు వాయిద్యాలు, మహిళల కోలాట నృత్యాలతో పురవీధుల్లో ఊరేగిస్తూ ఆలయానికి చేరుకున్న మహిళలు గంగానమ్మకు ఆషాఢం సారెను సమర్పించారు. అమ్మవారిని పూలజడతో అందంగా అలంకరించి భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మహిళలు కోలాట నృత్యాలు, లలితా సహస్ర పారాయణం చేశారు. భక్త సౌభాగ్యదాయిని భక్తి గమ్య భక్తి వశ్యాభయాపహ శాంభవి శారదారాధ్య సర్వాణి సర్వదాయిని శాంభవి శ్రీకరి సాగ్రే శరత్చంద్ర నిభానన శాతోదరి శాంతిమతే నిరాధార నిరంజన నిర్లేప నిర్మల నిత్య నిరాకార నిరాకుల నిర్గుణ నిష్కళ శాంత నారాయణ నమోస్తుతే కాయేన వాచా మనసేంద్రియైవ బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ గత 4 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నామని, తొలి ఏకాదశిని పురస్కరించుకొని అమ్మవారికి సారెను సమర్పించడం తమకు ఎంతో సంతోషంగా ఉందని, గంగానమ్మ సత్యంగల దేవతని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని గంగానమ్మను ప్రార్థించినట్లు తెలిపారు. గంగానమ్మ అమ్మవారికి సారి తీసుకొచ్చామండి ఆషాఢ మాసం సందర్భంగా.
ప్రతి సంవత్సరం తీసుకొస్తున్నాం. గత 3 సంవత్సరాల నుంచి ఆ తల్లి చల్లగా చూసి అందరినీ చల్లగా కాపాడాలని కోరుకుంటున్నాం. రామలింగేశ్వర నగర్ అండి, మాది సాయి స్ట్రీట్, సాయి భక్త బృందం అండి. అమ్మవారికి గంగానమ్మ తల్లికి ఆషాఢ మాస సారే ప్రతి సంవత్సరం 3 సంవత్సరాల నుంచి తీసుకొస్తున్నామండి. కోలాటాలతోటి మేళతాళాలతోటి రంగరంగ వైభోగంగా అమ్మవారికి సంతోషంగా తీసుకొస్తున్నామండి. అమ్మవారు అందరూ అమ్మ కృపకు పాత్రులు కావాలని కోరుకుంటున్నానండి. 30 మంది అన్నోళ్ళము 80 మంది దాకా వచ్చామండి. మేము సంతోషంగా తీసుకొచ్చామండి. ఆ తల్లి కూడా అందరినీ ఆనందంగా సంతోషంగా. రామలింగేశ్వర నగరం, అది భవానీ స్ట్రీట్, సాయి స్ట్రీట్, గాయత్రి స్ట్రీట్, 3 స్ట్రీట్లు ఉంచి జనం అందరూ పోగుపడతారు. అసలు అందరు ఇస్తారు, మేమిస్తాం అని ఎగబడతారు. అమ్మవారి సారి అంటే 3 సంవత్సరాల నుంచి తీసుకొస్తున్నాము. అమ్మవారి సత్యంగల్లా తల్లి, ఏదనుకుంటే అది అవుతుంది తల్లి. ఈ అమ్మవారి గుడికి అనేది వీళ్ళు ప్రతి సంవత్సరం వస్తున్నారండి. నేను ఈ రావటం ఫస్ట్ టైం, ఇది రావటం. వచ్చే సంవత్సరం, ఈ సంవత్సరం చూడటం ఇదే ఫస్ట్ టైం నేను కూడాను. వచ్చే సంవత్సరం ఇంతకన్నా ఎక్కువ మంది వచ్చి ఎక్కువగా చేసి అమ్మవారి ఆశీస్సులు అందరూ పొందగలరని. ఈ కార్యక్రమంలో రమణమ్మ, దుర్గా, గాయత్రి, అరుణ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మొహర్రం పండుగను విజయవాడ పంజా సెంటర్లో స్థానిక ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా సూఫీ గురు ప్రముఖులు జనాబ్ నజీరుద్దీన్ బాబా ఆధ్వర్యంలో మొహర్రం పండుగను పురస్కరించుకుని షర్బత్ పంపిణీ చేశారు. కులమతాలకు అతీతంగా అందరికీ షర్బత్ పంపిణీ చేశారు. తొలుత ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ మత సామరస్యానికి మొహర్రం ప్రతీక అని అన్నారు. ప్రజలందరికీ అల్లా దీవెనలు ఎల్లప్పుడూ ఉంటాయని పేర్కొన్నారు. చాలా ముఖ్యమైన రోజు ఈరోజు కావున మేము ముస్లిమ్స్ ఆయన్ని గుర్తు చేస్తూ వాళ్ళ సాక్రిఫైను మేము గుర్తు చేస్తూ ఈ లంగర్ కూడా చేస్తాం, शरबत కూడా పంచుతాం. ये इसको यौम आशूरा कहा जाता है. इस दिन हज़रत इमाम हुसैन अलैहिस्सलाम और आपके पूरे साथियाँ करबला में शहीद कर दिए गए और इस मुनासिबत से हम फातिहा दिलाते हैं, लंगर भी करते हैं और शरबत भी तकसीम करते हैं. ఆంధ్రప్రదేశ్లో రానున్న 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తీర ప్రాంతాల్లో ఈదురుగాలులు వీచే సూచనలు ఉన్నాయని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. భారీ వర్షాల దృష్ట్యా రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ టోల్ ఫ్రీ నంబర్లను ఏర్పాటు చేసింది. అల్పపీడనం ప్రభావంతో రానున్న 2 రోజుల పాటు కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, మిగిలిన ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తీర ప్రాంతాల్లో ఈదురుగాలులు వీచే సూచనలు ఉన్నాయని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రేపు, ఎల్లుండి రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. భారీ వర్షాల దృష్ట్యా రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ టోల్ ఫ్రీ నెంబర్లు 1070 112 180042 50101 ఏర్పాటు చేసింది. వర్షాల ప్రభావం దృష్ట్యా అత్యవసర పరిస్థితుల్లో టోల్ ఫ్రీ నెంబర్ల ద్వారా సహాయం కొరకు అధికారులను సంప్రదించాలని విజ్ఞప్తి చేసింది. రానున్న 48 గంటల్లో మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. మరోవైపు ఈ నెల 19వ తేదీలోగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నట్లు ఐఎండీ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతోనూ ఏపీలో భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు స్పష్టం చేసింది.